ఆత్మతో ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళ్దామండి. ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి మరి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము. కీర్తన 21వ అధ్యాయము. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదాం. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము, 21వ అధ్యాయము. కీర్తన 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరము రెండు వచనాలు కూడా మనందరం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను మొదటి వచనాన్ని చదువుతాను, మీరు రెండవ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కీర్తన 21వ అధ్యాయము మొదటి రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనకు సహాయం చేయాలి అంటే మనం దేవుడి మీద ఆధారపడవలసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి మనం దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆధారపడి ఆయనకి నిజముగా భారముతో మన ప్రార్థనను అంటే మన మనవిని ఆయనతో చెప్పుకోగలుగుతామో, ఆయన తప్పక మన ప్రార్థనను అంగీకరించి ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో మనము చూసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యము చేత మనం ప్రేరేపించబడి నింపబడిన వారమై మనం భారముతో పట్టుదలతో విశ్వాసముతో దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, ఎవరైతే సమస్యలలో కష్టాల్లో అక్కర్లో ఉన్నారో వారందరి కొరకు మనం ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళదామండి. ఈ 21వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు ఈ యొక్క మరి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడాలనుకునేది ఏంటంటే, రాజు అయిన దావీదు దేవుని యొక్క బలమును బట్టి సంతోషించగలుగుతున్నాడట. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడెంతో ప్రహర్షించుచున్నాడు. కాబట్టి ఈ రెండు విషయాల్ని దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు ఆయన. కాబట్టి ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఆయన అంటే దావీదు రాజు యెహోవా బలమును బట్టి అతడు సంతోషించగలుగుతున్నాడట. యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు. నిజంగా రాజుకి సంతోషం ఏంటి అంటే తనకున్న దాన్ని బట్టి తను సంతోషించాలి, కానీ దేవుని బట్టి సంతోషించడం ఏంటి? ఈ రోజుల్లో మనుషులుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో దేని యందు సంతోషించగలుగుతున్నారు, దేని యందు ఆనందించగలుగుతున్నారు, దేని యందు వారు అతిశయించగలుగుతున్నారు అంటే వారు కలిగిన దాన్ని బట్టి. ఒకవేళ వాళ్ళకి ఇహలోక సంబంధమైన ఆస్తులు కానీ, లేక ఉద్యోగము కానీ, లేక వ్యాపారము కానీ, లేకపోతే డబ్బు కానీ, బంగారము కానీ, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి వారు ఈ లోకములో వారు అది వారి బలముగా ఎంచి వారు సంతోషించగలుగుతున్నారు. ఒకవేళ ఈరోజు నీకున్న బలం ఏంటి అని అడిగితే, ఈరోజు మనుషులుగా మనకున్న బలాన్ని చెప్పుకుంటాం. మనకున్న బలం ఏంటి? ఇది నా బలం. గత వారం మీకు చెప్పాను కదా, హిజ్కియా దగ్గరికి ఆషూరు రాజైన సన్హెరీబు లేక బబులోను రాజు తన దూతలను తన దగ్గర పంపించి
అతని యొక్క దేశాన్ని వేగు చూడడానికి వచ్చినప్పుడు హిజ్కియా తన బలం ఏంటో తను చూపించాడు. తన దగ్గర ఏముందో చూపించాడు. నేనేమి సామాన్యుడేమీ కాదు, నా దగ్గర ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత ఆస్తి ఉంది అని చూపించాడు ఆయన. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ వచనం అండి. 27వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం అండి. హిజ్కియాకు విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధములకు పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. 29. మరియు దేవుడు అతనికి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. చూసారా? ఇప్పుడు బబులోను రాజు తన దూతలను అతని దగ్గర పంపించినప్పుడు ఇతడు వాళ్ళకి చూపించిందంతా చూపించాడు. అంటే ఇది నా బలం, ఇది నా దన్ను, ఇది నాకు కలిగిన ఐశ్వర్యము. కాబట్టి మీ రాజుకెళ్ళి చెప్పండి, హిజ్కియా ఏమీ సామాన్యమైన వాడు కాడు. అతనికి చాలా బలం ఉంది, ఐశ్వర్యం ఉంది, అతనికి దన్ను ఉంది, అతనికి ఎంతో గొప్పగా అన్నీ అతనికి ఉన్నాయి. అది అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించగలుగుతున్నాడు. ఈరోజు మనం దేన్ని బట్టి సంతోషిస్తాం? ఈరోజు దేవుని ఎరగిన వారు అయితే లోకములో ఉన్న వాటిని బట్టి వారు సంతోషించగలుగుతున్నారు. ఈరోజు దేవుని ఎరిగిన వారు దేన్ని బట్టి వారు సంతోషించగలుగుతున్నారు అంటే వారు కలిగిన దాన్ని బట్టి, లేక ఇహలోక సంబంధం వాటిని బట్ట కాదు. ఈరోజు యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా నీవు నేను కూడా మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి మనం అతిశయించగలిగితే, లేక మనం బలాన్ని ఇదే మన బలం అనుకోగలిగితే మనం దేవుని పిల్లలం కాదు. అందుకనే మన బలం ఎవరు అంటే దేవుడు. కాబట్టి మనం అన్ని పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడడానికి మనం నేర్చుకుంటామే తప్ప ఈ లోకములో ఉన్న దాని మీద మనం ఆధారపడడానికి ఇష్టపడం. అదేదైనా కానీ, అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఇళ్ళైనా, భూములైనా, లేకపోతే ఆస్తులైనా, వెండి బంగారములైనా, కలిగిన ఉద్యోగమైనా, ఈ లోకంలో ఏదైనా సరే వాటిని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించం. అది మన బలం అనుకోము. నాకున్న దన్ను, నా బలం ఇది కాదు. నా బలమే నా దేవుడు, నా బలము దేవుడు. అందుకనే మనం బలమైన దేవుడిని, ఆ బలమైన దేవుడిని, ఆ యేసుప్రభువారిని నీవు నేను అంగీకరించాం కాబట్టి ఆయనే మన బలముగా ఆయన ఎంచుకొని మనము ఆయన మీద ఆధారపడవలసిన వారము. మనం నమ్ముకున్న దేవుడు బలహీనుడు కాదు, చాలా బలమైన దేవుడు. ఎందుకంటే ఆయన మరి సమస్తమును సృష్టించినవాడు. సరే, కొన్ని మాటలు మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము, కీర్తన 24వ అధ్యాయము 8వ వచనమండి. 24:8. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా. సరే, మహిమగలిగిన ఈ రాజు ఎవడు అంటేనంట ఆయన బలశౌర్యములు కలిగిన యెహోవా. ఆయనకి బలమును శౌర్యమును కలిగినవాడు, బలశౌర్యమును కలిగినవాడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడు, ఆయనకున్న బలం ఏంటి? ఈరోజు మనకున్న బలం ఏంటో చెప్పాను. మనకున్న బలం ఏంటంటే ఈ లోకంలో మనకు కలిగి ఉన్నదే మన బలం. అది కుటుంబము కానీ, అది మన ఆస్తి కానీ, అది మనం సంపాదించుకున్నది ఏదైనా దాన్ని బట్టి మనుషులు ఎంత విర్రవీగుతూ ఉంటారో తెలుసా? ఎందుకు వాళ్ళకి అంత గర్వము, అహంకారం ఏంటి అంటే వాళ్ళకి కలిగిన ఆస్తి, వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్న అధికారము, వీటిని బట్టి కదా. మనిషి అనేవాడు ఈ లోకంలో తన బలాన్ని బట్టి అతిశయించగలుగుతాడు. మనందరికీ తెలుసు కదా,
ఫరోయకున్న బలం ఏంటి అంటే అతని సైన్యమే అతని బలం. ఫరోకున్న బలం ఏంటి అంటే అతని సైన్యమే అతని బలం. అందుకనే ఇశ్రాయేలు ప్రజల్ని మరలా వెనక్కి తీసుకురావడానికి తన విస్తారమైన సైన్యంతో ఆయన బయలుదేరి వస్తున్నాడు ఆయన. అయితే దేవుడు అన్నాడు, ఏ ఫరో అయితే తన బలము చేత మిమ్మల్ని తరుముతున్నాడో, ఇంకా ఫరో యొక్క బలం అనేది ఎప్పటికీ ఉండకుండా నేను చేస్తాను. ఫరో ఎప్పుడు కూడా ఇంక మిమ్మల్ని తరమలేడు, మీ దగ్గరికి రాలేడు. అతని బలాన్నంతటినీ కూడా తీసేయాలనుకున్న దేవుడు ఆ సముద్రములో దేవుడు ఆ ఫరో యొక్క సైన్యం అంతటినీ కూడా చంపేశాడు. ఎప్పుడైతే ఫరో యొక్క సైన్యము అంతా కూడా ఒక్కడైనను మిగలకుండా సముద్రంలో చనిపోయాడో, ఆ తర్వాత ఫరో భయపడి ఇంక ఇశ్రాయేలు ప్రజలను ఎప్పటికీ తరమలేదు, ఇంకా వాళ్ళని వెంబడించలేదు. అది కాబట్టి ఏ రోజున దేవుడు నీకు నాకు కూడా నేర్పించాలనుకునేది ఏంటంటే, మన బలము మన దేవుడు. మన బలం ఎవరు అంటే మన దేవుడు. అందుకనే మీ అందరికీ తెలుసు, కీర్తన 18వ అధ్యాయంలో కూడా ఆయన మొదట వచ్చి అంటాడు, యెహోవా నా బలమా అంటాడు ఆయన కదా. కీర్తన 18వ అధ్యాయము మొదటి వచనమండి, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. సరే, దేవుడే నా బలం. నా బలం ఎవరు అంటే లోకంలో ఉన్నది ఏది కాదు, నా దేవుడు నా బలం. ఇది అందుకనే దావీదు యెహోవా రాజుని బలమును బట్టి సంతోషించగలుగుతున్నాడు అని తను ఎందుకు అలా చెప్తున్నాడు అంటే, నా బలము నువ్వు. నేను కలిగి ఉన్నది ఏది కాదు, నా రాజ్యము కానీ, నా ప్రజలు కానీ, నేను సంపాదించిన వెండి బంగారములు కానీ, లేకపోతే నా సైన్యము కానీ, నాకు కలిగిన ఇండ్లు కానీ, నా కోటలు కానీ, నా రాజ్యము కానీ, ఇలాంటివేవి కాదు నా బలం. నా బలం నువ్వు. ఈరోజు నేను సంతోషంగా జీవించగలుగుతున్నాను అంటే దానికి కారణము నువ్వు, నేను కాదు, నాకు కలిగినది కాదు. కాబట్టి ఏ రోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది అంటే, ఈ 21వ కీర్తనలో దేవుడే నీ బలమైనప్పుడు అతడు నీ మనోభిష్టమును సఫలము చేయగలిగిన వాడు కదా. చూడండి 21వ అధ్యాయము 2వ వచనమండి, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అది ఆయనకున్న బలం ఏంటో తెలుసా? అతని హృదయములో ఉన్న మనోభిష్ట, అతని హృదయములో ఉన్న అంటే అతని కోరికలను, అతని హృదయంలో ఉన్న ఇష్టం అంతటినీ నువ్వు నెరవేర్చగలుగుతున్న దేవుడివి. అంతేకాదు అతడి పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను నువ్వు మానక అంగీకరిస్తున్నావు. అది కదా ఆయనకున్న బలం. ఏంటంటే దావీదుకి బలం ఎక్కడుందంటే తన దేవుణ్ణి బట్టి. మీకు ఒక మాట చెప్తాను. ఫిలిస్తీయులు అంటే సంసోను ఫిలిస్తీయుల్ని చంపుతున్నాడు. ఎంత భయంకరంగా చంపుతున్నాడు అంటే, ఎంతమంది ఫిలిస్తీయులు సంసోన్ను చంపాలని ప్రయత్నం చేసినా వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నాడు ఆయన. మనందరికీ తెలుసు, సంసోను బ్రతుకున్న వారిని చంపిన లెక్క కంటే అతడు చచ్చిపోయినప్పుడు చంపిన వారి లెక్కే ఎక్కువట కదా. అంతమందిని చంపాడు సంసోను, కొన్ని వేల మందిని చంపాడు సంసోను ఒక్కడు. అప్పుడు ఫిలిస్తీయులకు అర్థం కాలేదు. ఏమన్నారు తెలుసా? అసలు ఒక్కడు ఇంతమందిని ఎలా చంపుతున్నాడు? లేదు, ఇతనికి ఏదో బలం ఉంది, ఏదో ఒక శక్తి ఉంది అతని దగ్గర. ఆ శక్తి, ఆ బలాన్ని ఆధారము చేసుకొని సంసోను మనల్ని చంపుతున్నాడు. కాబట్టి అదేంటో మనం తెలుసుకోవాలని సంసోను విషయంలో ఫిలిస్తీయులు చాలాసార్లు తెలుసుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళ తరం కాలేకపోయింది. అప్పుడు గాజా పట్టణంలో ఉన్న ఒక వేశ్య దగ్గరికి సంసోను వెళ్ళాడు. కాబట్టి ఆ వేశ్యను పట్టుకున్నారు వాళ్ళు అన్నారు, నీవు సంసోను యొక్క మహాబలం ఎక్కడుందో తెలుసుకొని నువ్వు మాకు చెప్తే ఇశ్రాయేలు ప్రజలున్న 5 సర్దారులు ఒక్కొక్కడు 1000 వరహాలు నీకు ఇస్తాం. కాబట్టి
మాకు సంసోన్ని బంధించి మాకు అప్పగించు, అతను మహాబలం ఎక్కడుందో మేము తెలుసుకోవాలి అనుకున్నారు వాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము, మీకు ఆ మాటను మాత్రమే చూపిస్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథము, క్షమించండి, 16వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. వీరు ఆ స్త్రీతో వారు ఏమని చెప్పారు, ఏం మాట్లాడారో చూపిస్తాను. 5వ వచనం అండి, 5వ వచనం, 16:5. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. అది సంసోని యొక్క మహాబలము. ఇంతటి బలము అతనికి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కడు అతడు ఎంత మందినైనా చంపేస్తున్నాడు, ఆయుధము లేకుండా చంపేస్తున్నాడు. అంటే సండే స్కూల్లో మేము పాడేవాళ్ళం అనమాట. సంసోను ఒక గాడిద యొక్క ఎముక తీసుకొని 1000 మందిని కొట్టి చంపేశాడట. గాడిద ఎముకను తీసుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళ ఈటే కడ్డము డాళ్ళు అన్నీ ఉన్నా మనిషిని ఒక పుల్ల విరిచినట్లుగా విరిచి చంపేసేవాడు అన్నమాట. సంసోను చేతులు దొరికితే వాడు చచ్చిపోవడం, ఇంకెవడైనా సరే. ఎన్ని వేల మందిని చంపేశాడు. అలా ఒక్కడు ఇంతమందిని చంపేస్తున్నాడు. అర్థం కావట్లేదు వీళ్ళకి. మనం ఇన్ని వేల మంది ఒక్కడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాం అతను పట్టుకోవడానికి, కానీ మనం వెళ్ళిన వాళ్ళందరూ అతని చేతిలో ఓడిపోతున్నాం, మనం జయించలేకపోతున్నాం. ఎందుకు జయించలేకపోతున్నాం? కారణం తెలుసుకోవాలనుకున్నారు. అందుకనే ఈ గాజా పట్టణంలో ఉన్న వేసే దగ్గరికి ఎప్పుడైతే సంసోను వెళ్ళాడో ఆమె దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్పారు, సంసోని యొక్క బలము ఎక్కడుందో నువ్వు తెలుసుకో అన్నారు. సంసోనుకున్న బలం ఎక్కడుందట? అతడు అభిషేకం చేయబడినవాడు కాబట్టి, దేవుని ఆత్మ అతని మీద ఉంది కాబట్టి అతని బలము, దేవుడు ఉన్నంతకాలం అతనే దేవుడు బలం ఆయనకు ఉంటుంది. దేవుడు లేకపోతే అతని బలం పోతుంది, కానీ దేవుడు ఉంటే అతన్ని ఎవ్వరూ ఓడించలేరు. దేవుడు సంసోనుతో ఉన్నాడు అంటే అతను నాజీరు చేయబడినవాడు. అందుకనే చిన్ననాటి నుంచి దేవుడికి ప్రతిష్ఠించబడినవాడు. అతడు దేవునికి ప్రతిష్ఠించబడ్డవాడు అని గుర్తేంటి అంటే, అతను తల మీద మంగళకత్తి వేయకూడదు, అతను తల కటింగ్ వేయకూడదు అనమాట. అతడు ఎంతైనా తల పెరుగుతూనే ఉండాలి తప్ప తన తల ఎప్పుడు కట్ చేయకూడదు. ఒకవేళ తన తలను కానీ తీస్తే సంసోని యొక్క మహాబలం పోతుంది అనమాట. అందుకనే ఈ ఫిలిష్తీయులు సర్దారులందరూ కూడా ఈ గాజా పట్టణంలో వేసే దగ్గరికి వచ్చి, అతని బలం ఎక్కడుందో నువ్వు తెలుసుకో, దేని చేత అతనికి బలం ఉందో అది నువ్వు తెలుసుకుని మాకు చెప్తే మేము ఈ 5 సర్దారులము కూడా ఒక్కొక్కడు 1000 వరహాలు నీకు ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు సంసోన్ని ఈ వేశ్య లాలన చేసి తొడ మీద పడుకోబెట్టుకొని సంసోన్ని ఇలాగ అడిగింది. ఆమె ఏం అడిగిందో చూపిస్తాను. 6 వచ్చినవండి, 16:6. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నేను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో ననగా. ఇప్పుడు దెలీలా ఏమడుగుతుంది? నీ మహాబలం ఎక్కడుందో చెప్పు. ఇంతమందిని నువ్వు చంపడానికి గల కారణము నీకెక్కడుంది ఈ బలం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ బలం? ఎవరు నీకు ఈ బలం? సంసోను 2 సార్లు చెప్పలేదు, 3 సార్లు కూడా చెప్పలేదు. ప్రాణము విసికి అప్పుడు చెప్పాడు, నా మహాబలం ఎక్కడుంది అంటే నా తలలో ఉంది. నేను దేవుడికి నాజీరు చేయబడిన వాడిని. నా తల తీస్తే దేవుడు నన్ను వదిలేస్తాడు. నా తల ఉన్నంతసేపు నన్నేమీ చేయలేరు. కాబట్టి నా మహాబలం అంతా కూడా నా తల వెంట్రుకల్లో ఉంది. అసలు తల వెంట్రుకల్లో బలం ఉంటుందా? కాదు. అతన్ని దేవుడు ప్రతిష్ఠించినవాడు, దేవుని చేత పంపబడినవాడు. అందుకని సంసోని యొక్క మహాబలవంతుడు. అతని బలము ఎదుట ఏ మానవుడు కూడా నిలవలేడన్నమాట. అంతటి బలం కలిగిన వాడు. అందుకనే సంసోని యొక్క మహాబలం ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నారు. సంసోని యొక్క మహాబలం ఎవరు అంటే దేవుడు, ఆయన బలం. మీరు చూడండి, సంసోను వారు పట్టుకొని తల తీసేసి చెరసాలలో వేసి కళ్ళు తీసేసిన తర్వాత సంసోనుకు అప్పుడు అర్థమైంది, నా బలము నన్ను వదిలేసింది అని.
కానీ దేవుడు అతన్ని వదిలిపెట్టడం వల్ల అతడి బలం పోయిందట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 17 వచ్చినవండి, 16, 17. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అగుదునని ఆమెతో అనెను. నా మహాబలము ఇది. నా తల వెంట్రుకలను ఎప్పుడైతే క్షౌరము చేసి తీసేస్తారో ఆ రోజే నా మహాబలము నాకు పోతుంది అన్నది. సరే, ఈ దెలీలా సంసోనుని లాలన చేసి తన తొడ మీద పడుకోబెట్టుకొని నిద్రపోయిన వాడిని తల తీయించేసింది. ఎప్పుడైతే సంసోను యొక్క తల తీయబడిందో దేవుడు అతన్ని వదిలేశాడు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. సంసోను ఎప్పుడైతే ఆమె అలా చేసిందో అతడు 20 వచనం, ఆమె సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకొనిను, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎప్పుడైతే దెలీలా అతని తలను తీయించిందో, క్షౌరము చేసిందో, దేవుడు అతన్ని వదిలేశాడు. ఎప్పుడైతే దేవుడు సంసోన్ని వదిలేశాడని తెలుసుకున్నాడో సంసోను ఫిలిష్తీయుల చేతిలో చిక్కిపోయాడు, దొరికాడు. అదే అంటున్నాను, దేవుడు నీతో ఉన్నంతసేపు, ఆయన్ని బలమై ఉన్నంతసేపు నిన్నెవ్వరూ లోకంలో ఏమీ చేయలేరు. ఏది నిన్ను భయపెట్టలేదు. ఎందుకో తెలుసా? నీ దేవుడు అంత బలమైన దేవుడు. దేవునికున్న బలం ఏంటి? ఇప్పుడు మన బలం ఏంటో చెప్పాను. మనకున్న బలం ఏంటి? మన దన్నేంటి? నిజమా? మనందరం మన బలం మన దేవుడే మన దొన్నా? లేదు. మన దన్ను ఏంటంటే మన వెనకాల ఉన్నదే మన దన్ను, మన ఆధారం మన వెనకాల ఉంది. అందుకని అంటాం, మాకేముందమ్మా, మేమేం సంపాదించామమ్మా. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నాకేముంది, మేమేం సంపాదించాం. మనకేమీ లేనప్పుడు మనం ఎలాగుంటాం? ఒకరికి అణిగి మనిగి ఉంటామంట, అంతే కదా. లేని వాళ్ళు ఏం చేస్తారు? ఒకరి కింద అణిగి మనిగి ఉంటారు. ఏమంటే ఫోన్లే, మరి ఇంకేమని చెప్తాం? ఉన్నవాళ్ళు అనుకో, నాకేం తక్కువ, నేనెందుకు నీకు లోబడాలా, నేనెందుకు నీ మాట వినాలా. సరే, ఎప్పుడు ఎన్ని వస్తాయి అంటే నీకు బలం ఉన్నప్పుడు, నీకు దన్నున్నప్పుడు నువ్వు ఒకరి మాట వినవలసిన అవసరం లేదు. అది నీకు లేదనుకో, ఎన్నైనా నువ్వు పడతావు. అర్థమైందా? నీ దగ్గర శక్తి సామర్థ్యము లేనప్పుడు నువ్వెందుకు లోపడతావు ఖచ్చితంగా. అర్థమైందా? అందుకనే ఈరోజు నీ బలము, దావీదుకున్న బలము తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఇప్పుడు మనకున్నవన్నీ మన బలం, దాన్ని బట్టి మనం సంతోషించగలుగుతాం. దేవునికున్న బలం ఏంటో తెలుసా? ఆయన బలాన్ని మనం గుర్తించామా? ఆయన ఎవరో మనకు తెలుసా? ఇదే మనకు తెలియదు. మనం ఎంత యేసు ప్రభువుని నమ్ముకున్నా, దేవుడిని నమ్ముకుంటాం అంటే కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎవరో మనకు తెలియదు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసుంటే అసలు ఈ లోకంలో నువ్వు దేనికి భయపడవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు అలాంటివాడు. అందుకనే దేవుడే నీ బలము. ఎందుకు ఆ దేవుడు నీ బలమై ఉంటాడు? అలాంటి బలమైన దేవుడిని నమ్ముకోవడం వల్ల నీకేం కలుగుతుంది? ఇది తెలియాలి మనకి. నమ్ముకున్నాను దేవుడిని, నేను దేవుడిని నమ్ముకున్నాను అంటాం. నమ్ముకున్న దేవుడేమో బలవంతుడు, మనం మాత్రం బలహీనులు. ఇది కదా మనకున్న లక్షణం ఏంటో తెలుసా? మనం నమ్మిన దేవుడు బలవంతుడు, కానీ మనం మాత్రం బలహీనలు. అందుకనే దేవుడు అన్నాడు, నేను బలహీనులను బలపరచగలిగిన దేవుణ్ణి, నేను శక్తి లేని వారికి బలాభివృద్ధి చేయగలిగిన దేవుణ్ణి. నేను ఎవరినో తెలుసా? నా దగ్గరికి ఎలాంటి దీనులైనా, ఎలాంటి దరిద్రులైనా, ఏమీ లేని వారు వచ్చినప్పటికీ కూడా వారిని అందరినీ నేను ధనవంతులుగా చేసేస్తాను. నేను అందరినీ వారిని బలవంతులుగా చేయగలుగుతాను.
అది మన దేవుడు ఎవరో తెలుసా? తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వారికి ఆయన బలాన్ని కలగ చేయగలిగిన దేవుడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము, కీర్తన 29వ అధ్యాయము 11 వచనమండి. 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడట. అర్థమైందా? దేవుని నమ్ముకున్న వారికి దేవుడే వారి బలం. అందుకనే దేవుణ్ణి నమ్ముకున్న వారికి బలము అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలాగొస్తుందో, వాళ్ళు ఎలాగుంటున్నారో అది ఎవరికి అర్థం కాదు. అందుకనే లోకం మనల్ని చూసినప్పుడల్లా వాళ్ళకి ఏం అర్థం కాదంటేనంట, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంత బలం, వీళ్ళు ఎలా జీవించగలుగుతున్నారు, వీళ్ళు ఎలా బ్రతకగలుగుతున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది. అది నిన్ను చూసినప్పుడు లోకానికి ఏమర్థం అంటే, ఏమీ లేకపోయినా వీళ్ళకి ఇంత బలం ఎక్కడిది, ఇంత శక్తి ఎక్కడిది, వీళ్ళు ఎలాగ జీవించగలుగుతున్నారు, ఎవరిని బట్టి జీవించగలుగుతున్నారు, దేని బట్టి జీవించగలుగుతున్నారు, అది తెలియదు లోకానికి. అందుకనే లోకం మన అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. వాళ్ళకి దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకనే వాళ్ళకున్న ఆధారం ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. మనకున్న ఆధారాన్ని తీయాలనుకున్నంత మాత్రానికి వాళ్ళు ఎప్పటికీ మనల్ని ఓడించలేరు. మీకు ఒక మాట చెప్తాను. హిజ్కియా దినాల్లో సన్హెరీబు రాజు అయిన ఆషూరు రాజు హిజ్కియా మీదకు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేశాడు తెలుసా? హిజ్కియా యొక్క బలాన్ని ముందు తీయాలనుకున్నాడు. ఒక పట్టణాన్ని పాడు చేయాలి అంటే ముందు ఏం చేయాలట? ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవారంటే, యుద్ధాలు చేసేటప్పుడు పట్టణం చుట్టూ ముట్టడి వేసేవారట. తన సైన్యాన్ని కాపలా పెట్టి పట్టణము నుండి ఆ పట్టణంలో నుంచి ఒక మనిషి బయటికి రాకూడదు, బయటి వాడు లోనకి రాకూడదు. ఇది మొదట చేసేవాడట. పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు పట్టణం నుంచి ఏది లోన్ నుంచి బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి లోన రాకూడదు. ఎప్పుడైతే అవతల రాజు సైన్యంతో వచ్చాడని తెలియగానే ఈ రాజు ఏం చేసేవాడంటే, పట్టణం యొక్క తలుపుల్ని, గెడలను బిగించేసేవాడు అనమాట. అంతే కదా, ప్రాకారపు తలుపుల్ని బిగించేసేవాడు. ఎందుకు బిగించేవాడంటే, వాళ్ళ లోనకి రాకూడదు, వాళ్ళు లోనకు వచ్చారు అంటే మనల్ని చంపుతారు. అందుకని వాళ్ళు బయటే ఉండాల. వాళ్ళు ఎంతసేపు బయట ఉంటారు? ఎన్ని రోజులని ఉంటారు? లేదు, వాళ్ళు పట్టణాన్ని జయించాలి. ఇప్పుడు జయించాలంటే లోనున్న వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఇబ్బంది పెట్టాలంటే ఏం చేసేవారంటే, మొదట వ్యాపారము, ఆహారానికి సంబంధించింది బయట నుంచి లోనకి రాకూడదు, లోన్ నుంచి బయటికి వెళ్ళకూడదు. కొన్ని రోజులు ఇలాగ చేసినప్పుడు వీళ్ళకి ఏమైపోతారంటే కరువులోకి వెళ్తారు. ఆటోమేటిక్గా వీళ్ళు ఎప్పుడైతే ఆహారం లేకపోయిందో వీళ్ళు ఏమైపోతారు? రాజుకు లొంగిపోవడానికి ప్రయత్నించేస్తారు. ఒకటి. రెండవదిగా, ఒకవేళ ఈ వ్యాపార లావాదేవీలన్నింటిని ఆపేసిన తర్వాత కూడా వీళ్ళు లొంగలేదనుకోండి, ఆ పట్టణంలోనికి వచ్చే నీటి కాలువలన్నింటినీ మూసేస్తారనమాట. నదులన్నింటినీ కూడా ఆపేస్తారు. ఇప్పుడు నీరు లేకుండా లోన్ ఎంతసేపు ఉంటారు వీళ్ళు? కష్టం. ఇప్పుడులాగా ఎవరింట్లో బోర్లు కాదు కదా. ఇప్పుడు మనం ఎక్కడికి నీరు తెచ్చుకోవాల్సిన లేదు. ఒకప్పుడైతే మనం ఎక్కడి నుంచో వెళ్ళి నీరు తెచ్చుకునేవాళ్ళం. ఇంత లేదు. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి నీరు ఎక్కడిదంటే, బయట నుంచి వచ్చే కాలువల నుంచి వచ్చే నీరే, ఆ ఏటి నీరునే వారు నదుల్లో వారు దాచుకొని, వాళ్ళ చెరువులు కట్టుకొని నీరుని నిల్వ చేసుకొని వారు ఉపయోగించుకునేవారు. త్రాగడానికైతేనేమి, వంటకైతేనేమి, అన్ని రీతిలుగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే, ఆ నీరుని లోనకి వెళ్లకుండా కట్టులు కట్టేవారు. రెండవది, నీరు కూడా లోనకి వెళ్ళదు ఇంకా. మరి అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఓడిపోవాలి. అలాంటి సమయంలో హిజ్కియా ఒకటి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆషూరు రాజైన సన్హెరీబు మా దేశాన్ని చుట్టుముట్టి మమ్మల్ని నాశనము చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీవే మా దిక్కు, నువ్వే మా బలం ఏంటో నువ్వు చూపించు అని హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు హిజ్కియాకి యెషయా ద్వారా కబురు పంపించాడు. హిజ్కియా, నువ్వు భయపడకు, ఇశ్రాయేలు ప్రజలకు నేను ఒక వాగ్దానము చేశాను. ఏంటో తెలుసా? దావీదు యొక్క సంతానములో ఎప్పటికీ ఒక దీపం ఉండేలాగా నేను చేస్తానని చెప్పాను. సన్హెరీబు రాజు నిన్ను ఓడించి నిన్ను చెరగా తీసుకుపోవాలనుకుంటున్నాడు కదా, అది ఎప్పటికీ జరగదు. మీరు ఎవ్వరికీ భయపడకండి.
ఆ రాజు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఎందుకో తెలుసా? మీ బలము నేను మీ బలం. అతడు ఎలాగొచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. మీరు ఏమీ యుద్ధం చేయవలసిన పని లేదు, నేను చూసుకుంటానని చెప్పి ఆ రోజు పడుకున్న ఆ సన్హెరీబు రాజు యొక్క సైన్యములో 185,000 మందిని పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చచ్చిపోయారు. దేవుని యొక్క దూత వచ్చి వారిని మొత్తిందంట. మొత్తగానే 185,000 మంది చచ్చిపోయారు. రాజుకి అర్థం కాలేదు. అప్పుడు ఈ రాజుకి మరొక కబురు వచ్చింది ఆ దేశంలో నుంచి, అయ్యా, నువ్వు ఇజ్రాయేలు దేశాన్ని, యెరూషలేమును వదిలేసి నువ్వు త్వరగా దేశానికి రా, ఐగుప్తు రాజు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడని చెప్పగానే ఈ సన్హెరీబు రాజు తన సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోతూ మళ్ళా చెప్పాడు హిజ్కియాతో, హిజ్కియా, ఇప్పుడు నేనేదో ఓడిపోయి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? 85,000 మంది నా సైన్యం చచ్చిపోయారని, నీ దేవుడు నన్ను భయపెట్టాడని నేను వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? లేదు, నేను మరలా వస్తాను. నీ దేశాన్ని సర్వనాశనం చేసేదాకా నేను మాత్రం ఊరుకోను అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మరలా యెషయాతో హిజ్కియాకి చెప్పించాడు. హిజ్కియా, వాడు మాట్లాడాడు చూసావా, మరలా నేను తిరిగి వస్తాను, నీ దేశాన్ని పాడు చేస్తాను, నేను నాశనం చేస్తాను అని చెప్తున్నాడు చూసావా. ఆడు ప్రాణంతోటే ఉండడు. ఎందుకో తెలుసా? నేను ఎవరితోటో చంపించను వాడిని, వాడు సొంత కొడుకుల చేత చంపించేస్తాను వాడిని. తన సొంత కొడుకులే అతను చంపేస్తారు అని చెప్పాడు దేవుడు. నిజంగా ఆ ఆషూరు రాజుని సన్హెరీబు రాజుని తన సొంత కడుపును పుట్టిన కొడుకులే ఆ నిస్రో అనే దేవత గుళ్ళో దండం పెడుతున్నప్పుడు కత్తితో నరికేశారు. తండ్రినే చంపేశారు. ఎందుకో తెలుసా? దేవుడు నీ బలమై ఉన్నప్పుడు ఏ మనుషులు కూడా నిన్నేమీ చేయలేరు. నిన్నెవ్వరు నాశనం చేయాలనుకుంటారో వాళ్ళు నాశనం అయిపోతారు. ఎవరు నీ మీద పగపడతారో వాళ్ళ మీద దేవుడు పగబడతాడు. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు అలాంటి వాడు, నీ బలమై ఉన్న దేవుడు. ఆయన మానవుడు కాదు, నీ బలము దేవుడు. నీతో దేవుడు ఉన్నాడని గుర్తించగలిగితే ఆయనే నీ మహాబలం. అందుకని సంసోను అన్నాడు, సంసోనా, నీ మహాబలం ఎక్కడ ఉంది? నా మహాబలము నా దేవుడే నా బలము. దేవుడు నన్ను వదిలేయాలి అనుకుంటే నా తల క్షారము చేస్తే దేవుడు నన్ను వదులుతాడు. అందుకని సాతాను మనల్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఓడించలేదు. వాడు మనతో యుద్ధం చేయలేడు. అందుకని వాడు ఏం చేస్తాడు తెలుసా? ముందు వాడు మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాడు. ముందు దేవుడిని మనలో లేకుండా చేయిస్తాడనమాట. మనలో దేవుడు లేకపోతే వాడు మనల్ని జయించగలుగుతాడు. దేవుడు మనలో ఉన్నాడు అంటే ఆడు మనల్ని జయించలేడు. అందుకే మనం ఎన్నోసార్లు చెప్తుంటాం, చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయించినారు. ఎవరిని? సాతాన్ని జయించేస్తాం మనం. దేవుడు మనలో ఉన్నంతసేపు వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఇప్పుడు వాడు మనల్ని జయించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు మనలో లేకుండా చెయ్యాలి. ఇప్పుడు దేవుడు మనలో లేకుండా చెయ్యాలంటే వాడు ఏం చేస్తాడు? మనతో పాపం చేయిస్తాడు. మనం ఎప్పుడు తప్పు చేస్తాం? ఒకళ్ళు చెప్తే చెయ్యం. మనం తప్పు ఎప్పుడు చేస్తాం తెలుసా? మన హృదయంలో ఉన్న ఆశను కోరికను బట్టి తప్పు చేస్తాం. అందుకనే సాతాను మనలో ఉన్న కోరికను ఆధారము చేసుకొని మనల్ని శోధించగలుగుతాడట. అందుకన్నాడు, శోధన ఎక్కడి నుంచి వస్తుందట? ఆడి పేరే శోధకుడు కదా. అపవాది శోధిస్తాడట. దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. నీ బలహీనతలు బట్టి దేవుడిని శోధించి లొంగ తీసుకునేవాడు కాదు. నీ బలహీనతను బట్టి సాతానుని లొంగ తీసుకుంటాడేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ లొంగ తీసుకోడు. అందుకనే దేవుడు మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం. నువ్వు నన్ను నమ్మాలి అనుకుంటే అది నీ ఇష్టమే, నువ్వు నన్ను నమ్మకూడదు అనుకున్నది నీ ఇష్టమే. ఎందుకో తెలుసా? నీకు నేను స్వేచ్ఛనిచ్చాను. అది నువ్వు మంచుకు ఉపయోగించుకుంటే అది నీకు మంచుకు ఉపయోగపడుతుంది, అది నీ చెడుకు ఉపయోగించుకుంటే చెడుకే ఉపయోగపడుతుంది. అంతే కదా. ఈ రోజున చూడండి, ఒకప్పుడు ఫోన్ లేక చాలా కష్టాలు పడేవాళ్ళం. ఏదైనా వార్త కూడా త్వరగా తెలిసేది కాదు. అలాగని అప్పుడు ఈ వార్తలు తెలియడానికి, సమస్యలు బంధువులు తెలుసుకోవడానికి అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది. ఎవరికో ఉండేది, గొప్పోళ్ళకి.
ల్యాండ్ ఫోన్ అంటే అందరికి ఉండేదా? ఊర్లో ఎవరో ఉండేది. మనం ఎప్పుడైనా ఫోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలంటే, బాబు మాకు ఇలా కష్టం వచ్చింది, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, కబురు చెప్పండి బాబు అని ఆయన బతిమాలుకునేవారు. ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండడానికి కొరకు ఈరోజు ఫోన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు అన్నీ కూడా క్షణాలమే తెలిసిపోతున్నాయి. అన్నీ కూడా ఎవరికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం తెలుసుకోవాలనుకున్న అన్నీ తెలుస్తున్నాయి. కానీ దేని కొరకు దీనికి చేశారు? మంచి కొరకు. మనకు అన్ని విధాలుగా ఫోను ఉపయోగపడాలని ఆ ఫోన్ కనిపెట్టారు. కానీ మంచి కంటే చెడు ఎక్కువైపోయింది. ఇప్పుడు అదే కదా, 98% మనుషులంట ఫోన్ని చెడుకే ఉపయోగిస్తున్నారట. ఇద్దరు మాత్రమే మంచిగా ఉపయోగిస్తున్నారట. ఇద్దరు మాత్రమే ఉపయోగిస్తున్నారట. 100కి 98% చూడండి ఎలాగున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు కూడా మానవుడికి స్వేచ్ఛనిచ్చినందుకు మానవుడు తన స్వేచ్ఛను ఆధారము చేసుకొని తన ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే సాతాను మనలో ఉన్న బలహీనతను చూసిందో, అంటే మనలో ఏ కోరిక ఏ ఆశ అయితే ఉందో అది చూసిందో, అది మన ఎదుర్కొంటూ పెడుతుంది అన్నమాట. తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు అనుకున్నావు కదా, నీకు ఇది కావాలనుకున్నావు కదా, ఇదిగో నువ్వు ఇలా చేయాలనుకున్నావు కదా, ఇదిగో నీకు అవకాశం ఉంది, చెయ్యి అంటదట. తీసుకో, నీకు అవకాశం ఉంది, నువ్వు చెయ్యొచ్చు, తీసుకోవచ్చు, నువ్వు ఉండొచ్చు, ఏదైనా నీ ఇష్టమే. ఇప్పుడు నిన్నెవ్వరూ ఏం చేయలేరు, నిన్నెవ్వరూ చూస్తా లేదు, ఈ సంగతులు ఎవ్వరికీ తెలియదు, నువ్వు చెయ్యి అంటదట. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనకు ఎలాగా హృదయంలో అలాంటి కోరిక మనకు ఉంది కాబట్టి తప్పక చేస్తామంట. అప్పుడంట దేవుడు, మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో దేవుడు చెప్తాడు, నువ్వు వద్దు, నువ్వు చేయకూడదు అని చెప్తాడట. కానీ శరీరానికి బలం ఎక్కువ అవడం వల్ల తప్పు చేసిన తర్వాత దేవుడు మనలో నుంచి బయటికి వెళ్తాడు. ఎప్పుడైతే తప్పు చేసామో, పాపము చేసామో దేవుడు అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు సాతానుడు ఇప్పుడు మనలోనికి వస్తాడు. ఎందుకో తెలుసా కదా? ఇది కదా బైబిల్ ఏం చెప్పింది, ఇలాగే చెప్పాడు. నేను చెప్పినట్టే బైబిల్ వాక్యం కూడా చెప్పింది. చూపిస్తాను మీకు ఆ మాటను కూడా. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఇప్పుడు సాతానుడు మనలోనికి ఎలాగొస్తాడు, ఎప్పుడు వస్తాడు? ఇంతకుముందు దేవుడు ఉన్నంతసేపు వాడు మనలోనికి రాలేదు, కానీ ఇప్పుడు దేవుడు లేకపోవడం వల్ల వీడు మనలోకి వచ్చాడట. సరే, వస్తాడు. 12వ అధ్యాయము మత్తయి సువార్త 43, 44 వచనాలండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండిన చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించునను. చూసారా? ఇప్పుడు సాతాను ఎప్పుడైతే మన హృదయంలోనికి వచ్చాడో ఇంకక్కడి నుంచి మనల్ని ఏం చేస్తారో తెలుసా? మనల్ని జయించడం మొదలు పెడతాడనమాట, మనల్ని ఓడించడం మొదలు పెడతాడనమాట. అప్పుడే మన జీవితంలో అన్నీ కోల్పోతాం. ఇప్పుడు దాకా దేవుడు ఉండి, దేవుడు మనకు బలమై ఉన్న దేవుడు, మనతో ఉండి మనకు అన్ని రీతిలుగా బలపరిచిన దేవుడు, ఎప్పుడైతే దేవుడు మనలో నుంచి పోయాడో ఇప్పుడు అపవాది మనలోనికి వచ్చినప్పుడు వీడు మనల్ని పూర్తిగా ఓడించి మనల్ని తన స్వాధీనంలోకి తీసుకెళ్ళిపోతాడనమాట. ఇక మరలా ఎప్పటికీ తిరిగి మనం లేవకున్నట్లుగా చేయాలనుకుంటాడు. మీకు ఒక మాట చెప్తాను. సంసోన్ని ఫిలిస్తీయులకు దొరికినప్పుడు ఫిలిస్తీయులు సంసోన్ను పట్టుకొని వాళ్ళు ఏం చేశారు తెలుసా? అతను 2 కళ్ళు తీసేశారు. అసలు సంసోనికి కళ్ళే ఎందుకు తీశారు? యుద్ధం చేయకుండా లేకపోతే ఒకళ్ళు చంపకుండా 2 చేతులు నరికేయచ్చు కదా, వాళ్ళు లేవకుండా కాళ్ళు నరికేయచ్చు కదా. చూడండి, సంసోన్ని చేతులు నరకలేదు, కాళ్ళు నరకలేదు, కానీ 2 కళ్ళు మాత్రమే తీసేశారు. 2 కళ్ళు మాత్రం తీసేశారు. ఎప్పుడైతే సంసోని యొక్క కళ్ళు తీయబడ్డాయో సంసోను గ్రుడ్డివాడుగా చేయబడ్డాడు. ఇంకా గ్రుడ్డివాడైపోయాడు. ఎందుకు సంసోని యొక్క కళ్ళే తీసిరు?
అంటేనంట ఆ కళ్ళు ఉండబట్టే సంసోను పాపం చేశాడట. పాపం చేయడానికి గల కారణం ఏంటో తెలుసు సంసోనుకి? ఆ కళ్ళే కారణమంట. మీరు సంసోను యొక్క చరిత్ర చదివితే సంసోను చూసి ఒక అమ్మాయిని ప్రేమించాడు, సంసోను చూసి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు, సంసోను చూసి ఒక దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ కళ్ళతో చూసి అతను పాపం చేశాడు. కళ్ళతో చూసి పాపం చేశాడు. అందుకనే సాతాను ఇప్పుడు సంసోన్ని ఏం చేసిందో తెలుసా? తల వెంట్రుకలు తీయడమే కాదు, అతని కళ్ళు కూడా లేకుండా చేసేసింది. సంసోను గుడ్డివాడై జైల్లో ఆ ఖైదీలందరికీ తిరగలి విసురుతూ ఆ పని చేసేవాడు. ఎప్పుడైతే సంసోను తన తల వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టాయో, కళ్ళు లేనివాడు కానీ ఆ సరసాల్లో దేవుణ్ణి ఏడ్చాడు. ప్రభువా, నన్ను క్షమించు, నేను చేసిన పాపమునికి నాకు ఈ శిక్ష వచ్చింది. నేను తప్పు చేశాను, నేను చేయలేదంటలేదు, కానీ ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి సున్నత లేని ఫిలిష్తీయుల చేతిలో నేను చచ్చిపోయే కంటే నీ చేతిలో నేను చావాలి, వీళ్ళ చేతిలో చావకూడదు. నాకు మరలా ఎప్పటిలాంటి బలం ఒక్కసారి తండ్రి, ఒక్కసారి. ఎప్పుడైతే సంసోను దేవుడి దగ్గర కన్నీరు కార్చి తన పాపమును ఒప్పుకున్నాడో, దేవుడు మరలా సంసోన్ని దర్శించాడు. అతను మహాబలం మరలా తిరిగి వచ్చింది. అదే చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన ఏమనంటే, నీ బలం ఎవరు? ఈరోజు సాతాను మనం లొంగ తీసుకొని మనం బలహీనులుగా చేసి ఈరోజు అన్ని రకాలైన భయాల చేత ఈరోజు మనం భయపడుతూ బ్రతకవలసి వస్తుంది. ఒక మాట చెప్తాను. ఒక మనిషి అనేకమైన జబ్బులకు లోనవడానికి మొదటి కారణం ఏంటండి? అనేకమైన జబ్బులు ఒక మనిషికి రావడానికి గల మొదటి కారణం ఏంటి? బలహీనుడు, శక్తిహీనుడుగా అవ్వాలి. అంటే అతనికి శక్తి అంటే బలం. ఆ బలమే రక్తం. మనిషికి ఒంట్లో రక్తం తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు మనిషి ఏమవుతాడు? బలహీనుడు అయిపోతాడు అనమాట. అందుకనే 5 పాయింట్లు 4 పాయింట్లు ఉన్న వాళ్ళకి జబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. తట్టుకునే శక్తి వీళ్ళకు ఉండదు. రక్తహీనత ఎప్పుడైతే వచ్చిందో అన్ని రకాలైన జబ్బులు కూడా వీళ్ళకి బయటపడిపోతాయి. అందుకనే వీళ్ళ బలమైన ఆహారం తినాలి. ఎంత బలమైన ఆహారం తింటూ ఉంటారో ఆ రక్తం వాళ్ళకి వృద్ధి అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే రక్తం వృద్ధి అవుతూ ఉంటుందో వీళ్ళకి బలం అనేది వీళ్ళకు ఉంటుంది. ఏ జబ్బు వీళ్ళ వీళ్ళ దగ్గరికి రాదు. దేనికి కూడా వీళ్ళు త్వరగా లొంగిపోరు. ఎంతో బలము కలిగి ఉంటారన్నమాట. అది ఇప్పుడు సాతాను కూడా మన మహాబలమైన దేవుడి నుంచి మనం దూరం చేస్తే ముందు మనల్ని బలహీనులుగా చేయాలి. అది బలహీనులు చెయ్యాలి అంటే సాతాను మన శరీరాన్ని ఆధారము చేసుకొని మన చేత పాపము చేయించి, అది కాదు చేసేది, మన చేత చేస్తుంది. మన చేత పాపం చేయించి దేవుడి నుంచి దూరం తీసుకుని వెళ్ళి అది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పూర్తిగా ఇక దేవుడి దగ్గరికి తిరిగి రాకున్నట్లుగా మనల్ని పూర్తిగా పాడు చేస్తుందండి. పూర్తిగా చెడిపోతారనమాట. సాతాను ఎప్పుడైతే మనలోనికి వస్తాడో వాడు మన మహాబలమైన దేవుణ్ణి మనలో నుంచి బయటికి వెళ్ళిపోతాడో అది మనలోనికి ప్రవేశించి మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది అనమాట. ఎంతవరకు ఎంత బాగుంటామో ఆ తర్వాత పూర్తిగా అన్నీ కోల్పోతాం. రాత్రి మేము ట్రైన్లో వస్తున్నాం అన్నమాట. అప్పటికి మేము ట్రైన్ ఎక్కింది విజయవాడలో 12:15కి ట్రైన్ ఎక్కామన్నమాట. ట్రైన్ ఎక్కి మా రిజర్వేషన్ మా కోచ్లోకి వచ్చాం. మా పడకల దగ్గరకు వచ్చినప్పుడు ఒక అమ్మాయి బైబిల్ చదువుకుంటుంది. ఆమె బీటెక్ ఫైనల్ ఇయర్ అంట. గుంటూరులో ఎక్కింది. గుంటూరు స్వస్థలం ఆమెది. ఆ రాత్రి గుంటూరులో ఎక్కింది ట్రైను. విజయవాడకి 12:30కి వచ్చింది ఆ ట్రైను. అప్పటికి ఆ అమ్మాయి బైబిల్ చదువుతుంది. అమ్మ, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంటే అవునండి అని చెప్పింది. అలాగా 1:30 వరకు ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాం. బైబిల్ చదువుతున్నావు కదా, నీకు అర్థమయ్యిందా ఏంటి అని. అప్పుడు నాతో కూడా ఇంకొక ఆయన దేవుని సేవకున్నాడు. ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. అమ్మ, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ స్టూడెంట్ని. కానీ నేను యవ్వనంలోకి వచ్చిన తర్వాత
నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను. ఒక రౌడీగా నేను ప్రవర్తించాను. విజయనగరంలో ఒక రౌడీగా ఉండాలనుకున్నాను నేను. అలాగే నేను తిరిగాను. ఎంతమందిని కొట్టానో అన్యాయంగా, అక్రమంగా, ఏ గొడవ లేకుండా నేను కొట్టేసేవాడిని. నేను కరాటే మాస్టర్ని. నన్ను చూస్తే భయపడిపోయేవారు. అంత రౌడీయిజం అన్నమాట. ఆయన అన్నాడు, ఉదయం లేస్తే సాయంకాలం పడుకునేదాకా గంజాయి తాగుతూనే ఉండేవాడట. నేను అన్నాను, మీకు ఆ రోజుల్లో అంత గంజాయి మాకేంటన్నా, కప్పుడు చెప్తే చాలా గంజాయి మా దగ్గరికి వచ్చేసేది. ఆ రోజుల్లో 96, 97 సంవత్సరాల్లో 5 రూపాయలట గంజాయి ప్యాకెట్ వాళ్ళకి. ఈరోజు అదే ప్యాకెట్ 5,000 అట. ఆ రోజుల్లో మాకు 5 రూపాయలు. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా, ఏ రాత్రి తాగి తిరగడమే కదా మాకు. రాత్రి 1 గంటకో 2 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం. అంతే, పడుకునేవాళ్ళు. మళ్ళీ లేసేవాళ్ళం ఎప్పుడో 10 గంటలకు, ఎప్పుడో లెగ్గానే మళ్ళీ మన షాప్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అయితే మా దగ్గర కప్పులు పెట్టేవాళ్ళం. అని ఇదే మా పని, రౌడీయిజం కదా. ఇలా చేశాను. దేవుడిని వదిలిపెట్టి నేను దూరం వెళ్ళిపోయాను. ఏమైనా తెలుసా, నేను చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాను. డాక్టర్లు అన్నారు బతకడు, చచ్చిపోతాడని చెప్పారు. నేను తాగుడికి, అన్ని రకాలైన చెడు వ్యసనాలకు అన్ని లోనైపోయాను నేను. ఆఖరికి నా లంగ్స్లో నిమ్ము పట్టి మొత్తం ఊపిరితిత్తులన్నీ కూడా చెడిపోయాయి. డాక్టర్లు అన్నారు బతకడు. ఆయన చెప్పాడు, నన్ను తీసుకెళ్ళి టీబీ వార్డులో వేసేసారు. నేను ఉన్న ఆ 20 రోజులు కూడా 70 మంది చచ్చిపోయారు. ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో ప్రాణంతో తిరిగి రారట. అదే చివరి స్థలం అన్నమాట. ఇంక చచ్చిపోయే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పారేస్తారట. ఇంకా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరో ప్రాణంతోరట. నా కళ్ళతో నేను చూశాను. రోజు అలా శవాలు పోతానే ఉండేవి. అనుకున్నాను, నేను కూడా చచ్చిపోతాను, నేను బతకను ఇంకా. అలాంటి క్షణాల్లో నేను దేవుడి దగ్గర ఏడ్చాను. ప్రభువా, నేను చిన్నప్పటి నుంచి నీ మందిరంలో పెరిగిన వాడిని, నీకు నేను దూరం అయిపోయాను. నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. తండ్రి, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు. నేను బ్రతికితే ఇంక నీ కోసమే బ్రతుకుతాను. ఇంక లోకంలో దేనికోసం నేను బ్రతకను. ఇంకా నా జీవితమే నీ కొరకు నేను ఇచ్చేస్తాను. నేను బ్రతుకున్నంతగా నీ సేవ చేస్తాను. నేను ఆ రోజు నేను కన్నీరుతో దేవుణ్ణి ఏడ్చాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వ్యాధి నీ మరణము కొరకు రాలేదు, దేవుడు మహిమపరచబడ్డానికి ఈ వ్యాధి నీకు వచ్చింది. కాబట్టి నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను బైబిల్ చదువుతున్నాను, నాతో మాట్లాడుతున్నాడు. ఏ డాక్టర్లు అయితే చచ్చిపోతాడు అని చెప్పారు, నేను మరలా తిరిగి ప్రాణంతో ఇంటికి వెళ్ళాను. దేవుడు నాకు చెప్పాడు, హిజ్కియాకి దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చూపించాడట. 15 సంవత్సరాలు హిజ్కియాకి ఆయుష్కాలం పొడిగించాడు. ఇంక నేను 15 సంవత్సరాలే బతుకుతానేమో అనుకున్నాను నేను. కానీ ఈరోజు నేను దేవుని సేవలోకి వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి నేను చచ్చిపోలేదు. నేను ఏ రోజైతే దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నానో ఆ రోజు నుంచి ఇంక అక్కడి నుంచి నా అన్ని చెడు వ్యసనాలన్నీ వదిలేశాను. ఇక దేవుడిలోనికి వచ్చాను. నన్ను దేవుడు బ్రతికించడమే కాదు, నాకు ఒక భార్యనిచ్చాడు, నాకు బిడ్డనిచ్చాడు. ఈరోజు నేను దేవుని సేవలో ఇంత సమృద్ధిగా నేను బ్రతుకుతున్నాను అంటే నా దేవుడు. చెడిపోయిన నన్ను, పాడైపోయిన నేను మరలాన్న దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చాడు. అది నా దేవుడు. ఎప్పుడైనా అంటాడు, నా బలము నా దేవుడు. నా ఆధారం ఏంటంటే, నా ఆధారం దేవుడు. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుణ్ణి నమ్ముకున్న దేవుని ప్రజలుగా మన బలం ఏంటి? దేన్ని బట్టి మనం అతిశయించగలుగుతున్నాం? దేన్ని ఆధారం చేసుకోగలుగుతున్నాం? అందుకనే నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన చాలా బలవంతుడు. మన దేవుడు లాంటి బలవంతుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. సరే, ఇప్పుడు ఆయన బలవంతుడని చెప్పాం కదా, ఆయనకున్న బలం ఏంటి?
ఆయన బలం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. సరే, ఇప్పుడు చెప్తాను. దేవుడికున్న బలం ఏంటో చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. కీర్తన 24వ అధ్యాయము 1వ వచనం అండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. దేవుడికున్న బలం ఏంటంట, ఆయన ఆస్తి ఏంటంట? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులందరూ కూడా ఆయనకి చెందిన వాళ్ళం మనం. ఈ ఆకాశము కానీ, భూమి కానీ, భూమి మీద ఉన్న సమస్తము కానీ ఆయనది. అంత గొప్ప దేవుడు ఆయన, అంత బలవంతుడైన దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుడు ఆయన. అలాంటి బలమైన దేవుడు నమ్ముకున్నావు. అలాంటి బలమైన దేవుడు నమ్ముకొని ఈరోజు మనం ఎంత బలహీనులుగా ఉన్నాం. మనం ఎందుకు బలహీనమయ్యాం తెలుసా? నేను చెప్పాను కదా, ఒక మనిషికి అన్ని రకాలైన వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అంటే వాటి మొదట బలహీనుడు అవ్వాలి. ముందు బలహీనత రావాలి. అంటే రక్తము లేకపోతే అన్ని రకాలైన జబ్బులు ఎలాగైతే వస్తున్నాయో, మనలో దేవుడు లేకపోతే ఆ రోజు నుంచి మనము కూడా బలహీనులుగా చేయబడతాం. అంటే అన్ని రకాలైన సమస్యలు కూడా మనం భయపడతాయి. ఇదే కదా ఈరోజు యేసుప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా ఎన్ని రకాలైన భయాలు. ఎందుకు మనకు భయం? నీ బలం దేవుడు కాదు. నీ బలం ఏంటంటే లోకంలో ఉన్న వాటిని బట్టి నీ బలం. దేవుడే నీ బలం అనుకో, నువ్వు దేనికి భయపడ. నాకేంటి, నా దేవుడు ఉండగా, నా దేవుడు చేయలేనిదేంటి, నా దేవుడు సర్వశక్తిమంతుడు మనం చెప్తూ ఉంటాం. కానీ ఆయన గురించి నీకు తెలుసా? మనందరికీ తెలుసు కదా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనంలో చెప్తాడు ఆయన, నేను యెహోవాను, సర్వ శరీరులకును దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. నిజమే కదా. మన దేవుడికి ఈ భూమి మీద అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఆయన సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు. అలాంటి దేవుడు నమ్ముకొని మనం ఎంత బలహీనలో తెలుసా? ఏమో జరుగుతుందో జరగదో, అలాగ అవుతుందో అవదో, ఏమైపోతానో, రేపు ఏం జరుగుతుందో, రేపు ఎలాగుంటామో, ఇది భయం. ఎందుకో తెలుసా? నీలో విశ్వాసం లేదు, నీలో దేవుడు లేడు. నిజంగా దేవుడు నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవు. దేవుణ్ణి కలిగిన వారట ఎలాగుంటారట? సింహం వలె ఉంటారు. ఇంకా దేవుణ్ణి కలిగిన వారు ఎలాగుంటారు? దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం అండి. 32వ వచనం. అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. సరే, సాతాను ఏం చేస్తుందట? ఇచ్చకపు మాటలు చెప్పి దేవుని యొక్క నిబంధనను అతిక్రమింపచేసి మనల్ని ఏం చేయగలుగుతుందట? వశపరుచుకుంటుంది. సాతాను మనల్ని వశపరుచుకొని దేవుని యొక్క కార్యములు మనలో జరగకున్నట్లుగా, మనం బలవంతులు కాకున్నట్లుగా మనం బలహీనలు చేయాలనుకుంటుంది. కానీ తమ దేవుణ్ణి ఎరిగివారు బలము కలిగి గొప్ప కార్యములు చేయగలిగిన వారు. నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఇప్పటికైనా నేను నమ్ముకున్నానంట, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు, ఎవరు? ఒక అమ్మాయి నాకు ఒకసారి కనిపించింది. బాగా ఇప్పుడు పరిచయమైన అమ్మాయి అనమాట, బాగా తెలుసు అనమాట. చాలా సంవత్సరాల తర్వాత కనిపించింది. అంకుల్ గారు బాగున్నారా అని అడిగింది. బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు అని అడిగాను. బాగున్నాను అంకులు, నాకు 2 పిల్లలు అంకులు అన్నది. అలాగా మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన ఒక ఇంజనీర్ అంకులు. అలాగా, ఎక్కడ ఉంటున్నారు మీరు? హైదరాబాద్లో ఉంటున్నాం అంకులు, ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం అంకులు. మా ఆయన ఇంజనీర్ అంకులు, నా పిల్లల్ని స్కూల్లో చదివిస్తున్నాను అంకులు. ఇప్పుడు అనుకున్న బలం ఏంటి? తన భర్త. నేను పెళ్లి చేసుకున్నాను పలానా వాడిని, కాబట్టి ఆయన ద్వారా నేను ఈ స్థితిలో ఉన్నాను. తన భార్య తన భర్త గురించి అంతగా చెప్పుకొని బలపడుతున్నప్పుడు, మరి నువ్వు నమ్ముకున్న దేవుడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుని నమ్ముకొని ఆ దేవుని యొక్క శక్తి చేత నువ్వెంత బలం పొందావు? నీ బలం ఏంటి?
నీ ఆధారం ఏంటి, నీ శక్తి ఏంటి, అది ఎవరికి అర్థం కాకూడదు. అది దేవుణ్ణి ఎరిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, నువ్వు దేవుణ్ణి నమ్మేవు కదా, నీ బలం ఆయన. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచావో, ఆయన నమ్మావో, ఆ మహాబలవంతుడైన దేవుడు, బలశౌర్యం కలిగిన వాడు, ఆ బలవంతుడైన దేవుడు నిన్ను బలపరచగలిగిన వాడు. అందుకనే యేసుప్రభువు వారికి పుట్టకముందే ఆయనకు ఒక పేరు ఉందట. ఈయనకి కొన్ని పేర్లు చెప్పారు కదా, ఆ పేర్లలో ఇదొక పేరు ఆయనకి కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. క్షమించండి, 9:6 వచనం. 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అది మన దేవుడు ఎవరట? ఈ బలవంతుడైన దేవుడిని ఎవరు నమ్ముకుంటారు? బలహీనులైన వారు. ఎవరైతే బలహీనులైన వారు బలవంతుడైన దేవుడిని నమ్ముకుంటారో, ఈ బలహీనులను బలపరచగలిగిన దేవుడు. అందుకనే యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ బలహీనులే, ఏమీ లేనోళ్ళే. కానీ ఈరోజు అన్ని గొప్పవారు. ఈరోజు చూడండి, భారతదేశంలో ఏ ఉద్యోగంలోనైనా క్రైస్తవుడు లేని డిపార్ట్మెంటే లేదట. అవునంటారా? మీరు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా క్రైస్తవుడు లేని డిపార్ట్మెంట్ అనేదే లేదట. ఎక్కడ చూసినా క్రైస్తవుడు ఉంటాడట. ఎక్కడైనా మీరు ఏ ఆఫీస్కి వెళ్ళండి, మీరు ఏ పని చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడు లేని ఆఫీస్ అంటే ఏముండదట. దేవుడు అంతగా వాళ్ళని ఆశీర్వదించాడు. అన్ని స్థలాల్లో కూడా వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో ఉంటారట. అదే కదా, వీళ్ళు యేసుప్రభువుని నమ్ముకొని, వీళ్ళు దేవుడిని నమ్ముకొని ఈ స్థానానికి ఏంటి ఇప్పటికి వీళ్ళ కళ్ళు తెరిచిప్పుడు అన్నారు, వీళ్ళందరికీ రిజర్వేషన్లు తీసేయాలా అంటున్నారు. ఎందుకు రిజర్వేషన్లు తీసేయాలంటున్నారు? వీళ్ళకి రిజర్వేషన్లతో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఉద్యోగాలు రాకుండా చేస్తే ఇప్పుడు ఏమైపోతారు? వీళ్ళు బలహీనలు అయిపోతారు అని. ఆల్రెడీ వీళ్ళకి రిజర్వేషన్లు తీసేసినా జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు కదా. అర్థమైందా? వాళ్ళకి తెలుస్తలేదు, వీళ్ళు మహాబలము దేవుడు అనుకోవట్లేదు, వీళ్ళు మహాబలం ఇది అనుకుంటున్నారు. అందుకనే మనం యేసుప్రభువుని నమ్మగానే మన కులం కూడా మనం మార్చేసుకుంటున్నాం. చచ్చా మాకు అక్కర్లేదు, మాకు ఏ రిజర్వేషన్లు కూడా మాకు అక్కర్లేదు, మా బలం ఎవరో తెలుసా? మా దేవుడే మా బలం. మా బలం దేవుడైనప్పుడు మాకేం కావాలా? మాకు ఏ రిజర్వేషన్లు వద్దు. అందుకనే యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకెవరూ చెప్పరు నీ క్యాస్ట్ను మార్చుకోవాలని, నీ కులం మార్చుకోవాలని, విధి మార్చుకోవాలని ఎవరు చెప్పక్కరొద్దు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నీకు ఆధారం దేవుడైనప్పుడు ఎవరి సింపత ద్వారా నువ్వేది పొందకూడదు. నువ్వు దేవుడి ద్వారా నువ్వు పైకి రావాలా. దేవుడిని ఇలా పైకి తీసుకొస్తాడు తెలుసా? ఆయన నువ్వు నమ్ముకున్నావు కాబట్టి, ఆయన నమ్ముకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఆయన బలము కలిగి నియమించే దేవుడు ఆయన. అందుకని అంటాడు ఆయన, యెహోవాను నమ్ముకున్నవారట నిజంగా వాళ్ళకి బలం కలుగుతుందంట. 84వ కీర్తనలో చూపిస్తాను మీకు ఆ మాటను. కీర్తన గ్రంథము 84వ అధ్యాయంలో ఈ కీర్తనకారుడు ఈ మాటను ఆయన వాడాడు. ఆయన ఏం చూపించాడు మీకు చూపిస్తాను. 84వ కీర్తన 5వ వచనం. 84:5. నీ వలన బలమునందు మనుషుడు ధన్యుడు. చూసారా? ఎవరట ధన్యుడు? దేవుని వలన ఎవరైతే బలము పొందుతాడో వాడు ఆశీర్వదించబడిన వాడు. ధన్యుడు అంటే బ్లెస్సింగ్, అంటే ఆశీర్వదించబడిన వాడు. నిజంగా దేవుడు నీకు బలం అనుగ్రహిస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎవరి దయాదాక్షిణ్యముల వల్ల నువ్వు పైకి రావు, దేవుడు మాత్రమే నిన్ను పైకి తీసుకొస్తాడు. అది అందుకని ఇప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించగలుగుతున్నాడు. ఎందుకు ఆయన సంతోషిస్తున్నాడు? ఆయనకు తెలుసు, ప్రభువా నువ్వు కానీ లేకపోయి ఉంటే నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి నేను అర్హున్నా. అందుకనే దావీదు అంటాడు, ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న నేను, గొర్రెలు కాసుకుంటున్న నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నన్ను చేశాడు అంటే ఆ దేవుడు కాదా నన్ను చేసింది? నేనా? అసలు రాజుగా ఉండడానికి నేను కానీ నా కుటుంబము కానీ ఏపాటిది? ఆ అర్హతే లేదు మాకు. రాజు అవ్వడానికి నాకు ఏ అర్హతలు కూడా లేవు. ఆయనను దేవుడు నన్ను రాజుని చేశాడే, మరి అది ఆయన బలం కాదా?
ఆయన శక్తి కాదా? అందుకన్నాడు, ఆయన పెంట కుప్ప మీదను దీనులను సైతము కూడా పైకి లేవనెత్తగలిగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వారు ఎంత దారిద్ర్యములో ఉన్నా వాళ్ళందరినీ పైకి తీసుకొస్తాడు. నిజమండి. కానీ ఈరోజు దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇంకా దారిద్ర్యములోనే ఎందుకు ఉన్నారు అంటే, వాళ్ళ దేవుని యొక్క శక్తిని ఎరగలేదు. వాళ్ళు ఆ దేవుణ్ణి తమ హృదయములోనికి ఆహ్వానించలేదు. హృదయంలో నిజంగా దేవుణ్ణే పెట్టుకొని ఉంటే ఆ దేవుడు వాళ్ళని ఎంతో ఆశీర్వదించగలిగిన దేవుడు. వాళ్ళని ఎంతో ఆశీర్వదించగలిగిన దేవుడు. నేను చెప్పాను కదా, ఒకసారి నాకు ఒక ఆయన ఓఎన్జీసీలో పెద్ద ఆఫీసర్ అన్నమాట. ఆయన నాకు ఒకసారి ఫోన్ చేసి, తమ్ముడు, చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు ఆయనకి, తమ్ముడు మీ సంఘంలో ఎవరైనా పేదలు ఉంటే చెప్పరా, నేను బైబిల్ ఉచితంగా ఇస్తాను, నేను ఎన్ని బైబిళ్ళైనా ఇస్తాను నేను అన్నాడు. నేను అన్నాను, అన్న, మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా బైబిల్ కొనుక్కోలేనంత భేదోళ్ళు ఎవరు లేరు. బైబిల్ కొనుక్కోలేని భేదలు ఉన్నారా? చచ్చ, దేవుని బిడ్డల్ని ఎప్పుడూ భేదోలుగా భిక్షమెత్తుకునేలాగా చేయకండి మీరు. అలాగని కాదు, నాకు ఇవ్వాలనిపించింది, మీరు ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయండి, కానీ భేదలకే ఇస్తాను, లేనోళ్ళకే ఇస్తాను ఆ మాట చెప్పకండి. అంటే వాళ్ళని ఇంకా భేదోలుగా మీరు చేయాలనుకుంటున్నారు. వాళ్ళని దేవుని బిడ్డలని వారు భిక్షమెత్తుకుని అడుక్కునే వాళ్ళు కారు. దయాదాక్షిణ్యములు కలిగి వారు ధర్మము చేసేవారు ఎవరిని. అందుకే ఈనాడు క్రైస్తవులందరినీ కూడా, దేవుణ్ణి నమ్ముకున్న దేవుని ప్రజల్ని వీళ్ళు ఎందుకు భేదోలుగా ఉంచేశారు తెలుసా? ఎవరిస్తారా 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 అని వీళ్ళ ఆలవైపు ఏలవైపు చూసినంత కాలము కూడా వీళ్ళు ఎప్పుడు భేదోలుగానే ఉండిపోతారు. దేవుని వైపు చూశారు చూసావా, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. నేను మనుషులు కాదు నాకు ఇచ్చేది, మనుషులు కూడా నన్ను దీవించేది, నా దేవుడు దీవించాలా. నేను దేవుని వైపు చూస్తాను. నా బలం దేవుడు కదా, నా బలం దేవుడు. అందుకనే రాజు అంటున్నాడు, యెహోవా రాజుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఈరోజు మన బలం ఎవరు? దేన్ని బట్టి మనం సంతోషించగలుగుతున్నాం? మనకి ఏదైనా తక్కువైందనుకో, మన ఇంట్లో ఏదైనా లేదనుకో, మనకు డబ్బు కానీ బంగారము కానీ ఇల్లు కానీ ఆస్తి కానీ ఇలాంటివి లేవనుకో, మన ఇల్లు ఎలాగుంటుంది చూడండి. ఎప్పుడు సనుగులు గొనుగులు గొడవలు సమస్యలు అన్నిదే. ఏముంది ఏముంది ఏముంది? ఎందుకో తెలుసా? దేవుడు లేడు కాబట్టి. నిజంగా నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే, ప్రభువుని కలిగి ఉంటే, నీకేమి లేకపోయినా సంతోషంగా ఉంటావు. నాకేంటండి, నా దేవుడే నా బలం, ఏది లేకపోయినా నేను సంతోషిస్తాను. అదే కదా మీకు అందరికీ తెలిసి ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చెప్తాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించు. నువ్వు దేవుని బట్టి సంతోషించు. నీ బలము దేవుడు. నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? సమస్తాన్ని సృష్టించిన వాడు. అందుకని నువ్వు సముద్రమును, అంటే ఆయన భూమిని సముద్రమును సమస్తమును సృష్టించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను సమస్తము యెహోవావే. ఈ లోకములో ఉన్నవన్నీ దేవుడివి. ఇవన్నీ దేవుడివట. మనం దేవుడి మాట వింటేనంట, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం దేవుడి మాట వింటేనంట, దేవుడు మన దగ్గరికి ఐశ్వర్యాన్ని తీసుకొస్తాడట. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనం అండి. 12వ వచనం, క్షమించండి, 66:12 అండి. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. సరే, మనం దేవుడు మాట వింటేనంట ఐశ్వర్యం అనేది మన దగ్గరికి వస్తుందట. అదెలా జరుగుతుంది అంటేనంట, సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీలో ఉంటేనంట, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నీకు సఫలం చేయగలుగుతాట. నేను శనివారం పొద్దుటే మార్కెట్కి వెళ్తానన్నమాట. అంటే లక్షవారం
మంగళవారం శనివారం మనకు మార్కెట్ కదా, వారానికి కనీసం 2 సార్లు నేను వెళ్తానమాట. అది లక్షవారం అయినా నేను మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తాను. నేను వెళ్తే నాకు అందరూ కూరగాయలందరూ పరిచయం అనమాట. అమ్మే వాళ్ళందరూ, బాబు మా దగ్గర కొనవా, మా దగ్గర కొను బాబు అని. నేను ఎంతమంది దగ్గర అనుకున్నాను, నాదేనా హాస్టలా మీ దగ్గర ఎన్ని కొనుపట్టిపోవడానికి? లేదు మీరు అందరూ, బాబు అలా కాదు బాబు, నీ చెయ్యి బోని మంచిది బాబు అంటారు. అలాగంటే నీ దగ్గరికి అసలు రాని అంటాను. అలాగనక బాబు అలాగనకంటాను. ఎందుకు అంటాను, ఏమో బాబు ఆమంటది, నేను 9:30కి వెళ్ళినా ఇప్పుడు దాకా బోని పడలేదు బాబు, నాకు ఒక్క బోని చేయి బాబు అంటది. అలా చేయను. నా బోనీతో నువ్వు పైకి రావడం కాదు, నేను నమ్ముకున్న దేవుని నమ్ముకుంటే పైకి వస్తావు. నేను బోని మంచిదని చెప్తున్నావు చూసావా, నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు ఆ దేవుడు నా ద్వారా నీకు మంచి చేయిస్తున్నాడు, నేను కాదు, నాలో ఉన్న దేవుడు. కాబట్టి ఆ దేవుని నమ్ముకో. నువ్వు ఎవరు బోనీ కోసం ఎదురు చూడక్కరొద్దు. అర్థమైందా? ఆడొస్తారు ఏలొస్తారని చూడక్కరొద్దు. ఆయన నమ్ముకుంటే ఆయన నీకు అన్నీ ఇవ్వగలిగిన వాడు. అందుకని అంటాను, దేవుడు నీతో ఉంటేనంట నువ్వు అన్ని రీతిలుగా దీవించబడతావు. ఎందుకో తెలుసా, నువ్వెక్కడికి వెళ్ళినా ఇవన్నీ నీకు నీ మాట ఉంటాయట. నువ్వు ఏ పని చేసినా పని సఫలమవుతుందట. నువ్వు ఏ వ్యాపారం చేసినా అందరూ వృద్ధి చెందుతూ ఉంటా. నువ్వు ఏ ఉద్యోగం చేసినా దానిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతావు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా, నీలో ఉన్న దేవుని బట్టి. ఆ దేవుడు నీలో ఉంటేనట ఈ లోకమంతా నీ మాట వింటదట. ఆ దేవుడు నీతో లేడనుకోండి, ఈ లోకంలో ఎంత మంచి నీ దగ్గరికి వచ్చినా నిన్ను దాటి వెళ్ళిపోద్దంతే, నువ్వు అనుభవించవు. అందుకన్నాడు, మేలు వచ్చినా అది వాని కంటికి కనపడదట. దేవుడు తోడు లేని వానికి మేలు వచ్చినా అది వాని కంటికి కనపడదట. అందుకని అంటాం, మనకు వస్తేది వస్తూ ఉంటే పోయేది పోతానే ఉంటుంది. ఎంత వస్తున్నా మనకి మిగిలేమీ కనపడతా లేదు. కారణం ఏంటో తెలుసా, దేవుడు మనతో ఉంటే కదా. దేవుడు మనతో లేనప్పుడు మనం ఎన్ని కలిగి ఉన్నా ఇదంతా వ్యర్థమే. దేవుని కలిగి ఉంటే నువ్వు అంతా దీవించబడతావు. అందుకనే చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాడో తెలుసా, నీ రక్షణను బట్టి ఎందుకు ప్రహర్షించగలుగుతున్నాడో తెలుసా, అతని మనోభిష్టము నువ్వు సఫలము చేయించున్నావు. అతను ప్రార్థించినప్పుడల్లా అతని ప్రార్థన నువ్వు అంగీకరించి అతన్ని నువ్వు దీవించావు. అది కదా రాజు ఇంత సంతోషించగల కారణం ఏంటంటే అతని మనోభిష్ట, అతని హృదయంలో ఉన్న ఇష్టాలన్నీ నువ్వు నెరవేరుస్తున్నావు. అతని హృదయంలో ఉన్న ఇష్టాలన్నీ నువ్వు నెరవేరుస్తున్నావు అంటే ఎందుకు నెరవేరుస్తున్నావో తెలుసా, అతడు నిన్ను నమ్ముకున్నవాడు కనుక. ఇది కదా రహస్యం. దేవుడు నాకు ఇవ్వలేదు, దేవుడు నాకు చేయలేదు, దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇస్తాడు దేవుడు నీకు? ఎందుకు దేవుడు సాయం చేస్తాడు నీకు? నీ యొక్క బలము లోకంలో ఉన్న వాటి మీద, దేవుడి మీద కాదు కదా. నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉంచి నమ్ముకో, యథార్థంగా దేవుడిని నమ్ము. ఆయన నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఎంత గొప్ప వాళ్ళని చేశాడో చూడు భూమి మీద. ఇంకా నీకంటే కనపడుతున్నారు. యథార్థంగా దేవుని సేవించిన వారిని దేవుడు ఎంత గొప్ప వాళ్ళని చేశాడో. మరి నువ్వెందుకు అవుతలేదు? అవ్వకపోవడం గల కారణం ఏంటో తెలుసా, దేవుడు లేకపోవడం. మన హృదయంలో దేవుడు లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మంచి జరగదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాశాడు అపోస్తలుడైన పౌలు, పొందేవాని వల్ల ఏమీ లేదు, ప్రయాస పడేవాని వల్ల ఏమీ లేదు, కానీ ఆ కరుణించే దేవుడిలో ఉందట. దేవుడు నీతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కరుణించబడతావు కదా. మనందరికీ బాగా తెలుసు, 127 దేశాల నుంచి అనేక మంది కన్యకలు వచ్చారు. వాళ్ళందరిలో చూసుకుంటే ఎస్తేరేమి పెద్ద అందమైన ఆమె ఏం కాదు. ఎస్తేరు కంటే వస్తే ఇంతకంటే అందమైంది. ఆ 127 దేశాల్లో వస్తీ అయిన రాణి కంటే అందం కలిగిన స్త్రీ ఇంకొకటి లేదు. అంత అందమైన ఆమెని రాజు వదిలేసి ఇంకొక స్త్రీ కోసం తన భార్యగా చేసుకోవడం కోసం ఎందుకు ఎదుగుతున్నాడు ఆ రాజు? దేవుని సంకల్పం. అందుకనే ఎస్తేరును రాజు చూడగానే ఆమె మీద దయ పుట్టిందంట. ఆ దయ ఎవరు కలిగించారట? దేవుడు. ఎందుకో తెలుసా, ఎస్తేరులో దేవుడు ఉన్నాడు. ఆమె యూదురాలు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డ.
ఆ బానిసలుగా బబులోనులోనికి వెళ్ళిన వాళ్ళు, ఒక బానిస కుటుంబంలో పుట్టిన ఆమె, చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఒక అనాథైన ఈమె 127 దేశాలకి రాణి అయ్యిందంట. ఇది ఎవరు చేశారంట? దేవుడు. ఎందుకు చేశాడో తెలుసా? ఆమె దేవుని యందు ఎంతో యథార్థమైన జీవితాన్ని జీవించిన ఆమె. అది కదా ఆమె అభివృద్ధికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు. ఈరోజు నేను అభివృద్ధికి కారణం దేవుడై ఉండాలా, నువ్వు కాదు, నేను కాదు. మన చదువు, మన జ్ఞానము, ఈ లోకంలో ఉన్న ఆస్తుపాస్తులు, ఈ మన మనుషుల యొక్క దన్ను, మన కుటుంబం, వీళ్ళ వల్ల కాదండి. మనం అనుకుంటున్నాం వీళ్ళందరూ ఉంటేనే మనం గొప్పవాళ్ళం అవుతాం. దేవుడు అంటున్నాడు, కాదు కాదు కాదు, నేనుంటే గొప్పవాడు అవుతావు. అందుకని అంటాడు, యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు, ఆ మనుషుడు గొప్పవాడయ్యాడట. దేవుడు ఆశీర్వదించిన వాడే గొప్పవాడవుతాడు. అబ్రహాముని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏమీ లేకుండా బయటికి తీసుకొచ్చాడు. అబ్రహాం ఏమీ గొప్ప కుటుంబంలో పుట్టలేదు. అబ్రహాం ఏమి ఆస్తిపరుడేమీ కాదు. అబ్రహాము యొక్క చరిత్ర ముందు చూస్తే అబ్రహాము అంత ఆస్తిపరుడేమీ కాదు. అందుకని అబ్రహాముని దేవుడు ఇంటి నుంచి, అంటే ఆ ఊరనే స్థలం నుంచి బయటికి తీసుకురమ్మన్నాడు. నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని వదిలి బయటికి రమ్మన్నాడే తప్ప నీ ఆస్తిని వదిలి బయటికి రమ్మని చెప్పలేదు ఆయన. ఏమీ లేనోడికి ఆస్తి ఏముంటుందండి? అబ్రహాం ఏమి ఆస్తిపరుడేమీ కాదు. కొంతమంది ఆస్తిపరులు యేసుప్రభు దగ్గర వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నీ ఆస్తిని వదిలి నన్ను వెంబడించు అన్నాడు. కానీ అబ్రహాముని అలా చెప్పాలి కదా. అబ్రహాం ఏమి గొప్పవాడేమీ కాదు. అబ్రహాం అంత దీవించబడ్డాడు అంటే దానికి కారణం దేవుడు. అబ్రహాముని ఐశ్వర్యవంతుడిగా చేసిన వాడే దేవుడు. ఎందుకో తెలుసా? అబ్రహాముతో దేవుడు ఉన్నాడు, అబ్రహాము దేవుడితో ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఉండడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుడిని అంత ప్రేమించాడు, అంత అత్తుకుని ఉన్నాడు. అందుకనే అబ్రహాము యొక్క హృదయములో నుంచి దేవుణ్ణి ఎప్పుడూ తీసివేసుకోలేదు. ఈ రోజుల్లాగా మందిరాలు కానీ, వారానికి 3 సార్లు దేవుడి ఇంటికి రావడం కానీ, బైబిల్ చదువుకోవడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఆ రోజుల్లో, అబ్రహాము యొక్క రోజుల్లో అబ్రహాముకి దేవుడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు అంటే మరలా దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు కాదు. మీకు ఒక మాట చెప్తాను. అబ్రహాముకి మొట్టమొదటిసారిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా, ఎంత వయసులో? అదే అంతే, 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. 12వ అధ్యాయం చదివితే ఆదికాండంలో. మరలా దేవుడు అబ్రహాముకి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? కాదు 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 86 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? హాగరే ఇష్మాయిల్ని కన్నది. హాగరు ఇష్మాయిల్ని కన్న తర్వాత హాగరు షారాను నీచమైన దానిగా చూసింది. అప్పుడు దేవుడు అక్కడ చెప్తాడనమాట. ఆదికాండం 15వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాల వయసులో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఎందుకంటే నాకు సంతానం లేదే, నాకు పిల్లలు లేరే అనుకుంటున్నప్పుడు అబ్రహాముకి దేవుడు మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత మరలా దేవుడు అబ్రహాముకి ఇష్మాయేలు పుట్టిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఇసాకు జన్మించే ముందు 99 సంవత్సరాల వయసులో ప్రత్యక్షమయ్యాడు. ఎన్నేసి సంవత్సరాలు దేవుడు మాట్లాడేవాడు కాదు. ఒక్కసారి మాట్లాడితే మరలా దేవుడు మాట్లాడేవాడు కాదు. కానీ దేవుడు మాట్లాడిన ఆ రోజు నుంచి మరలా దేవుడు ప్రత్యక్షమయ్యేంత వరకు అబ్రహాము దేవుని యొక్క మార్గములో నడిచినవాడు. ఒక్క మాటతో జీవించిన వాళ్ళు. దేవుడు ఏం చెప్తే అలా జీవించారు. మనకి ఎన్నిసార్లు దేవుడు వాక్యం మనం వింటున్నా మనం మాత్రం మారం. అలా అలాగే చెప్తారు, మనం ఇలాగే చేస్తాం. అందుకే మనం దీవించబడకపోవడం గల కారణం ఏంటో తెలుసా? మనం వింటున్నామే తప్ప దాన్ని చేయలేకపోతున్నాం. అందుకన్నాడు, ఓ ఇశ్రాయేలు, మీరు యెహోవా మాట, మీ దేవుని యొక్క మాట విని ఎడల మీకెంత మేలు. మీరు దేవుడి యొక్క మాట వినండి, అది మీకు ఆశీర్వాదం.
అర్థమైందా? దేవుని యొక్క మాట వింటే మీకు ఆశీర్వాదం. మనుషుల మాట కాదు. మనం ఎవరి మాట వింటాం తెలుసా? లోకస్తులు చెప్పిన మాట, మన బంధువులు చెప్పిన మాట, మన ఇరుగు పొరుగులు చెప్పిన మాట వింటాం మనం. మనకంటే గొప్పోళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పారనుకో ఆ మాట వింటాం. ఎందుకో తెలుసా? వాళ్ళు మనకంటే గొప్పోళ్ళు కదా, వాళ్ళ మాటలు వింటాం. కానీ మనం దేవుడి మాట ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నా ఆయన మాట మాత్రం మనం ఆయన విని దాని ప్రకారం నడుచుకోవట్లేదు. ఎందుకు దేవుడు దీవిస్తాడు మనల్ని? అబ్రహాముని దేవుడు అంత గొప్పోడిని ఎందుకు చేశాడు తెలుసా? ఒక్కసారి దేవుడు తనతో మాట్లాడితే మరలా దేవుడు మాట్లాడేంతవరకు అబ్రహాము దేవుడిలో అలాగే నడిచేవాడు. అందుకన్నాడు, అబ్రహ్మ నా సన్నిధిలో జీవించడం అంటే నిందారహితముగా ఉండాలి అలా చెప్పాడు. అంతే, అబ్రహాము తను చనిపోయే అంతవరకు యథార్థముగా నిందారహితముగా జీవించాడు. అర్థమైందా? దేవుని మాటకు అంత కట్టుబడేవారు వాళ్ళు. ఈరోజు మనకి ఇంత దేవుని వాక్యాన్ని వింటున్నా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నా, మనం మాత్రం దేవుడి మాట విన్నాం. అంతే కదా. మరి నీకు బలం ఎక్కడ? నువ్వు ఎలా దీవించబడతావు? నీ పిల్లలు ఎలా దీవించబడతారు? నువ్వు ఎలా గొప్పవారు అవుతావు? నువ్వు ఎలాగ ఐశ్వర్యం గొప్ప స్థితిలోకి ఎలా రాగలుగుతావు? మనం మాత్రం దేవుడు మాట విన్నాం, కానీ ఇవన్నీ జరిగిపోవాలా? దేవుడు అంటాడు అలాగవుతావు. నా మాట విన్నప్పుడే నేను నీకు మేలు చేస్తాను. నా మాట వినలేదనుకో నీకు మేలు జరగదు. నీకు మేలు జరగదు. నేను నీతో ఉంటే నీకు మేలు జరుగుతుంది. అందుకనే మనలో దేవుడిని ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. మన హృదయంలో నుంచి దేవుడు బయటికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే దేవుడిని మన హృదయంలో ఉంటాడో దేవుణ్ణి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దీవించబడతారు. ఇంకా నేను చెప్పడానికి బోల్డ్ ఉన్నాయి దేవుని విషయాలు, నేను ఆపుతాను. ఇంకా కట్టి రాజు దేవుని యొక్క బలాన్ని బట్టి సంతోషించగలుగుతున్నాడట. ఏంటంటే అతని ఇష్టాన్ని, మనోభిష్టమును దేవుడు సఫలము చేస్తున్నాడు. దావీదు యొక్క ప్రార్థనను దేవుడు విని అతనికి సహాయం చేయించున్నాడు. ఇంకెంతకంటే ఏం కావాలి? అతను ప్రార్థన వింటున్నాడు, అతని ఇష్టాలన్నీ నెరవేరుస్తున్నాడు. ఈ రెండూ జరుగుతున్నప్పుడు మరి దావీదు దేవుని బట్టి సంతోషించడా? అది. కాబట్టి ఈ రాత్రి నువ్వు నేను కూడా మనం దేవుని బట్టి సంతోషించగలుగుతున్నామా? దేవుడే మన బలమా? మనం నమ్ముకున్న దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత బలమైన దేవుడైనప్పుడు ఎంతగా మనం దేవుడి మీద ఆధారపడగలుగుతున్నాం? మనం మనుషుల మాట వింటాం, లోకంలో ఉన్న వాటిని మనం దండుగా చేసుకుంటాం. మనకు లోకంలో ఉన్నవే మనకు కావాలి. అందుకే దేవుడు నీ కర్మ, నువ్వు నన్ను నమ్మినా నీకు ఆశీర్వాదం లేదు, నువ్వు నన్ను నమ్మినా నీకు దీవెన లేదు. ఎందుకో తెలుసా? నేను లేని జీవితం నువ్వు, పేరుకి నన్ను కలిగి ఉన్నాను అంటున్నావు, కానీ నేను నీతో లేదు. అందుకే నీకు మేలు వచ్చినా అది నీ కంటికి కనపడతలేదు, నీకు లాభం వచ్చినా అది నీ చేతిలో ఉండలేదు. నీ ఐశ్వర్యాన్ని, నీ ధనాన్ని ఇతరులు తింటున్నారు, ఇతరులు అనుభవిస్తున్నారు, నీకు లేనిది వాళ్ళు అనుభవిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నేను లేకపోతే నీ జీవితం ఇంతే. అందుకనే ఇప్పటికైనా ఆయన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించేద్దాం, ఆయన మాట వినడానికి ప్రయత్నించేద్దాం, ఆయన చెప్పినట్లుగా జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో చూడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో, నువ్వెంత దీవించబడతావో. నువ్వు దేవుణ్ణి బట్టి గొప్పవాడు అవుతావు, గొప్పదాని అవుతావు, మనుషుల వల్ల కాదు. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా, ప్రభువా నేను నిన్ను బట్టి నేను ఎప్పుడూ సంతోషించలేకపోయాను. నా సంతోషం లోకంలో ఉన్న వాటిని బట్టి. నాకేదైనా లేకపోతే ఆ రోజు నా జీవితంలో అనేకమైన కలవరము, అనేకమైన విచారాలు, చింతలు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది తక్కువ, అది తక్కువ, నా బ్రతుకు ఇంకెప్పుడు ఇంతే అని చాలాసార్లు నేను ఇలా మాట్లాడుకునే వ్యక్తిని. ఎందుకో తెలుసా? నా బలము నేను అనుకున్నాను, నా బలము లోకంలో ఉన్నవనుకున్నాను, వీటి మీద నేను ఆధారపడ్డాను. అందుకే నీ చేత నేను దీవించబడలేదు. నన్ను క్షమించు. ఈరోజు నాతో మాట్లాడావు. యెహోవా నీ బలమును బట్టి రాజు సంతోషిస్తున్నాడు. దావీదు నిన్ను తనకు బలముగా చేసుకున్నాడు. అందుకే దావీదుకి
ఒక కోట, ఒక శైలము, ఒక దుర్గము, ఆయన ఆదుకునే ఒక దేవుడిగా నువ్వు ఉన్నావు. నా జీవితంలో ఎన్నోసార్లు నేను నిన్ను పోగొట్టుకున్న వ్యక్తిని. నువ్వు నాతో లేకపోవడం వల్ల శత్రువు నన్ను లొంగ తీసుకొని ఎన్నోసార్లు నన్ను ఓడించి దీవించబడవలసిన నేను ఎన్నో నాశనాలు గుండా, కష్టాలు గుండా వెళ్తున్నాను. నన్ను క్షమించు అని ప్రభు దగ్గర మనల్ని సరి చేసుకొని కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళ్తామండి. ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా చెదిరి ఉన్న సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రపంచమంతటా ఉన్న దేవుని యొక్క ప్రజలు, యేసు ప్రభు అనే రక్తం చేత కొనబడిన వారు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నా వారి కష్టాల నుండి, వారి బాధల నుంచి దేవుడు వారిని విడిపించి వారిని బలపరిచేలాగా ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలోని ఆర్థికమైన సమస్యల కొరకు ప్రార్థించండి. రక్షణ లేని వారి కొరకు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారు ఉంటున్నారు. వారిని దేవుడు పాపము నుండి, లోకము నుండి, సాతానేక చేతుల నుంచి దేవుడు వారిని విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే రక్షించబడి సాతానుల చేత మోసగించబడి తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో ఎంతోమంది బంధించబడ్డారు. అలాంటి వారిని దేవుడు సాతానేక మోసకరమైన పరిస్థితి నుంచి విడిపించి మరి తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతుల నుంచి వారిని రక్షించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన దేశంలో మరి ప్రపంచ దేశాల్లో నమ్మకంగా దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు ఎక్కడున్నప్పటికీ వారికున్న ప్రతి అవస్థతుల్లో అక్కర్లన్న దేవుడు తీర్చి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించి వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని దయచేసి అనారోగ్యంతో ఉన్న వారిని దేవుడు స్వస్థపరిచి దేవుని యొక్క సంఘాలని దేవుని రాకడు కొరకే సిద్ధపరిచి అభిషేకం దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి బాధించబడుతూ హింసించబడుతున్న దేవుని ప్రజలు మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నారు వారిని దేవుడు అన్ని విధాలుగా బలపరిచేలాగా, హింసిస్తున్న వారిని దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. మన దేశానికి, ప్రపంచ దేశానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా, అల్లర్ల నుంచి, యుద్ధ వాతావరణం నుంచి దేవుడు కాపాడి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి ప్రపంచ దేశాలని, మన దేశాన్ని దేవుడు మరి బలపరిచి అన్ని రీతిలుగా ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి, ఆర్థికమైన సమస్య నుంచి విడిపించబడ్డానికి ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. పరిపాలన చేస్తున్న వారిని కూడా దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్ కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న కలవరమైన పరిస్థితులు దేవుడు తీసివేసి సమాధానంగా పరిచర్య జరిగించబడడం కొరకై అక్కడున్న సేవకుల కొరకు, అలాగే మరి నర్సుపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగళూరు పాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురంలోను, విజయనగరం కొరకు జరుగుతున్న పరిచర్యల్లోనూ, లంకిపాలెంలో ఉన్న పరిచర్యలో మరి అన్న డేవిడ్ అన్న, జోన్ అన్న కూడా ప్రభు వారికి సహాయం చేసేలాగా, వారితో కలిసి పనిచేస్తున్న వారు కూడా దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిలో ఉన్న విశ్వాసుల కొరకు, వారి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయండి. వృద్ధాప్యులు ఉన్న వారికి దేవుడు పునరుద్ధాన శక్తిని దయచేసేలాగా, స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని మందిరానికి వస్తున్న వారు ఆత్మీయంగా బలపడేలాగా ప్రతి వారము ఇంటికి దేవునికి సన్నిధికి రాగలుగుట్లో, అలాగే మందిరం చుట్టూ ఉన్న వారిని కూడా దేవుడు రక్షించి నామకార్థమైన స్థితి నుంచి విడిపించి నరకానికి పోకుండా దేవుడు మనకు కాపాడేలాగా ప్రార్థన చేయండి. ఈరోజు మనం చేసే ప్రార్థన ఇప్పుడు కాదు, కొన్ని రోజులైన తర్వాత దేవుడే తన ఏర్పాట్లు ఉన్న వారిని తీసుకొస్తాడు. అప్పుడు తెలుస్తుంది మనం చేసిన ప్రార్థనకు ఎంత దేవుడు చేశాడు. కాబట్టి తప్పక విసుగుదల చెందకుండా ప్రార్థన చేయండి. మన పట్టణాన్ని దేవుడు మార్చేలాగా, అనారోగ్యంతో ఉన్న హాస్పిటల్ రోగుల కొరకు ప్రార్థన చేయండి. మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా వారిని కూడా దేవుడు స్వస్థపరిచేలాగా, అనారోగ్యంతో ఉన్న సోదరుడు విక్టర్ పాల్ గారిని, లాజర్ గారిని, అన్నమ్మ గారిని, అలాగే సోదరు సత్యవతి గారిని, అలాగే స్వర్ణలతను దేవుడు వారిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్యకు ఇక్కడ కొండపల్లిలో నలుగురు వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేయండి. తర్వాత చివరిగా మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా మనకున్న సమస్యలు కూడా ప్రభుతో చెప్పుకుందాం. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. అందరికీ వినిపించేలాగా ప్రార్థన చేయండి. ఆ రీతిగా ప్రార్థనలో కొనసాగుదాం.